రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు పట్టణంలోని గాంధీ రోడ్లో పోలీసులు ఆపరేషన్ ముగిసింది. ఒక బిల్డింగ్లోకి ప్రవేశించిన దొంగల ముఠాను పోలీసులు సమర్థవంతంగా నిలువరించగలిగారు. వాళ్ళలో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరొక 2 పరారైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్లో దొంగలు వాడిన తుపాకులు డమ్మీ వేనంటూ కూడా తేలడం కొసమెరుపుగా కనిపిస్తోంది. అర్ధరాత్రి దాటాక 7గురు దొంగల ముఠా గాంధీ రోడ్లో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్లోకి చొరబడ్డారు. అనంతరం షాపు యజమాని బెదిరింపులకు గురి చేశారు. ఈ క్రమంలో అతి కష్టం మీద వారి నుంచి షాప్ యజమాని తప్పించుకొని వారిని లోపల ఉండగానే లాక్ చేసి వచ్చారు. అనంతరం యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు చూసి దుండగలు డమ్మీ తుపాకులతో కాల్పులు జరుపుతామని హెచ్చరించారు. అయితే పోలీసులు చాకచక్యంగా 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మరొక 2 దొంగలు పరారైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ మణికంఠ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల భవనాల్లో ఉన్నవారిని ఖాళీ చేయిస్తున్నారైనా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి లోపలికి వెళ్ళిన పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఘటనా స్థలానికి ఆక్టోపస్ బృందం కూడా చేరుకుంది. అయితే పక్కన ఉన్న ఒక బ్యాంకులో దోపిడీ కోసమే ఆ దొంగల ముఠా వచ్చి ఉంటుందని కూడా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్ చిత్తూరు పట్టణంలోని గాంధీ రోడ్లో పోలీసులు ఆపరేషన్ ముగిసింది. ఒక బిల్డింగ్లోకి ప్రవేశించిన దొంగల ముఠాను పోలీసులు సమర్థవంతంగా నిలువరించగలిగారు. వాళ్ళలో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరొక 2 పరారైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్లో దొంగలు వాడినటువంటి తుపాకులు డమ్మీ వేనంటూ కూడా తేలడం కొసమెరుపుగా కనిపిస్తోంది. అర్ధరాత్రి దాటాక 7గురు దొంగల ముఠా గాంధీ రోడ్లో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్లోకి చొరబడ్డారు. అనంతరం షాపు యజమాని బెదిరింపులకు గురి చేశారు. ఈ క్రమంలో అతి కష్టం మీద వారి నుంచి షాపు యజమాని తప్పించుకొని వారిని లోపల ఉండగానే లాక్ చేసి బయటకు వచ్చాడు. అనంతరం యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు చూసి దుండగలు డమ్మీ తుపాకులతో కాల్పులు జరుపుతామని హెచ్చరించారు. అయితే పోలీసులు చాకచక్యంగా 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మరొక 2 దొంగలు పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ మణికంఠ పరిస్థితిని పర్యవేక్షించారు. చుట్టుపక్కల భవనాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి లోపలికి వెళ్ళిన పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఘటనా స్థలానికి ఆక్టోపస్ బృందం కూడా చేరుకుంది. అయితే పక్కనే ఉన్న ఒక బ్యాంకులో దోపిడీ కోసమే ఆ దొంగల ముఠా వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.